ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో స్వాతంత్రానికి పూర్వము నియమించినటువంటి విద్యా కమిటీలు, అలాగే స్వాతంత్ర అనంతరము నియమించినటువంటి వివిధ రకాల విద్యా కమిటీలు, వాటి యొక్క నివేదికలు, కమిటీలు, కమిషన్లు భారతదేశంలో విద్యా అభివృద్ధి కోసం లేదా విద్యా వ్యాప్తి కోసం సిఫార్సు చేయడం కోసం నియమించినటువంటి వివిధ రకాల విద్యా కమిటీలు మరియు కమిషన్ల గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి వుడ్స్ నివేదిక, వుడ్స్ డిస్పాచ్ 1854. వీటి మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, ఒక నివేదిక ఇచ్చేసి ఆ నివేదికకు సంబంధించినటువంటి సిఫార్సులలో సరి అయినది సరికానిది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. లేదా వాళ్ళు చెప్పినటువంటి సిఫార్సు లేదా ఫలితాలలో ఒక సిఫార్సుని క్వశ్చన్గా ఫ్రేమ్ చేసి ఇది ఎవరు చెప్పారు, ఏ నివేదిక చెప్పింది, లేదా ఏ కమిటీ చెప్పింది, లేదా ఏ కమిషన్ చెప్పింది అనేటువంటి విషయాలు మనం చెప్తుంటారు. మరి ఇక్కడ వుడ్స్ నివేదికకు సంబంధించి ఈ యొక్క వుడ్స్ నివేదిక సిఫార్సులు ఏమిటి, దీనివలన భారతదేశం యొక్క విద్యా విధానంలో వచ్చినటువంటి మార్పులు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. మరి ఆనాడు భారతదేశంలో అంటే ఆనాడు విద్యారంగంలో అంటే 1854 ఆ సమయంలో భారతదేశానికి సంబంధించినటువంటి విద్యారంగంలో ఉన్నటువంటి సంక్షోభం అంటే రకరకాల సమస్యలు ఉన్నాయి. మరి భారతదేశంలో విద్యారంగంలో నెలకొన్నటువంటి సంక్షోభంను పరిష్కరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆ కంపెనీ బోర్డు డైరెక్టర్ అయినటువంటి చార్లెస్ వుడ్ని తన నివేదికను ఇవ్వమని కోరడం జరిగింది. అంటే భారతదేశంలో ఉండేటువంటి విద్యారంగపరమైనటువంటి సమస్యలు ఏ రకంగా పరిష్కరించాలి అనేటువంటి విధానంలో మరి ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డులకు డైరెక్టర్గా ఉన్నటువంటి చార్లెస్ వుడ్ను కోరడం జరిగింది. మరి చార్లెస్ వుడ్ భారతీయ యొక్క విద్యా విధానాన్ని పరిశీలన చేసి ఇచ్చినటువంటి సిఫార్సుల యొక్క ఫలితాలే వుడ్స్ నివేదిక అని చెప్పేసి చెప్తారు. కాబట్టి అందువల్ల దీన్ని చార్లెస్ వుడ్స్, ఈ యొక్క వుడ్స్ అనే వ్యక్తి ఎవరంటే ఆ రోజు ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డు డైరెక్టర్, ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డు డైరెక్టర్ ఎవరంటే చార్లెస్ వుడ్ అమ్మ. చార్లెస్ వుడ్, ఈ చార్లెస్ వుడ్ చేసినటువంటి సిఫార్సుల యొక్క ఫలితాలనే మనము వుడ్స్ నివేదిక అని చెప్పేసి చెప్తాం. ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డు డైరెక్టర్ ఎవరంటే అప్పట్లో చార్లెస్ వుడ్. ఆయన చేసినటువంటి సిఫార్సుల యొక్క ఫలితాలనే మనము వుడ్స్ నివేదిక అంటారు. ఇక్కడ తేదీ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ. వుడ్స్ నివేదిక ఏ సంవత్సరానికి సంబంధించినది అంటే 1854కి సంబంధించినటువంటిది. మరి ఈ యొక్క వుడ్స్ నివేదిక యొక్క సిఫార్సులు ఏమిటి అనేటువంటిది కానీ చూసినట్లయితే, భారతదేశంలో విద్యా వ్యాప్తికి ఎవరు బాధ్యత వహించాలి అంటే ఏమని చెప్పిందంటే, బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశంలో విద్యా వ్యాప్తికి ఎవరు బాధ్యత వహించాలి అంటే బ్రిటిష్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి చార్లెస్ వుడ్ పేర్కొనడం అనేటువంటిది జరిగింది. అంటే భారతదేశంలో విద్యా అభివృద్ధికి అవసరమైనటువంటి విధానాలన్నింటినీ లేదా సౌకర్యాలన్నింటినీ ఎవరు సమకూర్చాలంటే బ్రిటిష్ ప్రభుత్వమే. కాబట్టి భారతదేశంలో విద్యా వ్యాప్తికి బాధ్యత వహించవలసినది ఎవరంటే బ్రిటిష్ ప్రభుత్వము. ఇంకా ఏమందంటే, మరి భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి విద్య యొక్క లక్ష్యం ఎలా ఉండాలి అంటే, భారతీయులలో బుద్ధి కుశలత, ఇంటలెక్చువల్ ఎబిలిటీ, బుద్ధి కుశలత మరియు నైతిక విలువలను పెంపొందించే విధంగా ఉండాలి. భారతదేశంలో ప్రవేశపెట్టబడినటువంటి విద్య యొక్క లక్ష్యం ఎలా ఉండాలంటే, భారతీయులలో బుద్ధి కుశలత, ఇంటలెక్చువల్ ఎబిలిటీ, అలాగే మోరల్ వాల్యూస్, నైతిక విలువలను ప్రవేశపెట్టే విధంగా భారతీయ యొక్క విద్యా లక్ష్యం ఉండాలని చెప్పేసి పేర్కొనడం అనేటువంటిది జరిగింది. మరి అలాగే భారతదేశంలో ఉండేటువంటి విద్యా సంస్థలలో బోధనా భాషగా ఏముండాలని పేర్కొందంటే ఇంగ్లీష్.
ఆంగ్లం అనేటువంటిది బోధనా భాషగా ఉండాలని చెప్పేసి కూడా చార్లెస్ వుడ్ పేర్కొనడం అనేటువంటిది జరిగింది. ఎందుకని బోధనా భాషగా ఇంగ్లీష్ ఉండాలంటే ఆ రోజు స్వదేశీ భాషల్లో అంటే ప్రాంతీయ భాషలు ఏవైతే ఉన్నాయో స్వదేశీ భాషలలో పాఠ్యపుస్తకాల కొరత ఉంది. కాబట్టి స్వదేశీ భాషలు అంటే ప్రాంతీయ భాషలమ్మ, రీజనల్ లాంగ్వేజెస్. భారతదేశం అనేటువంటిది విభిన్న ప్రాంతాల స్వరూపం. కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకమైనటువంటి భాషను మాట్లాడతారు. మరి ఈ యొక్క స్వదేశీ భాష అన్నా లేదా ప్రాంతీయ భాష అన్నా లేదా స్థానిక భాష అన్నా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం లేదా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుందాం. ఇక్కడ స్వదేశీ భాష అంటే అర్థం ఏంటి? తెలుగు. అలాగే మనం ఒడిశాని తీసుకుంటాం, అక్కడ స్వదేశీ భాష అంటే ఏంటి? ఒరియా. ఇలా స్వదేశీ భాషలో పాఠ్యపుస్తకాల కొరత అనేటువంటిది ఉంది కాబట్టి, అంటే టెక్స్ట్ బుక్స్ అవైలబుల్లో లేవు కాబట్టి మరి వీలైనంత వరకు బోధనా భాష ఇంగ్లీషుగా ఉండాలి. ఒకవేళ ఎవరికైనా సరే ఆంగ్లంలో తగిన పరిజ్ఞానము లేకపోయినట్లయితే వారికి ఇష్టం వచ్చినటువంటి అంటే స్వదేశీ భాషల వాళ్ళ యొక్క రీజనల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అందులో అభ్యసించడానికి కూడా అవకాశం కల్పించాలంది. కానీ ఈ బోధనా భాష ఇంగ్లీష్లో ఉండాలనేటువంటి దాన్ని నిర్బంధం ఏమీ చేయలేదు. వీలైనంత వరకు బోధనా భాష ఆంగ్లం ఉండేటట్లు చూడండి. ఒకవేళ ఎవరికైనా ఆంగ్లంలో తగిన పరిజ్ఞానము లేకపోయినట్లయితే వారి భాషలోనే అభ్యసించడానికి అవకాశాలు కల్పించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా ఏమని పేర్కొందంటే ప్రతి రాష్ట్రంలో కూడా ప్రత్యేకమైనటువంటి విద్యాశాఖలను ఏర్పాటు చేయాలి. ప్రతి రాష్ట్రంలో కూడా ప్రత్యేకమైనటువంటి విద్యాశాఖలను ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ప్రతి జిల్లాలో కూడా జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఉంటుందో, అంటే ప్రతి జిల్లాలో కూడా మనకు తెలుసు జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఉంటుంది. దానికి అధిపతి ఎవరు ఉంటారు? డిఈఓ ఉంటారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని అప్పట్లోనే చెప్పడం జరిగింది. ప్రతి రాష్ట్రంలో కూడా ప్రత్యేకమైనటువంటి విద్యాశాఖలను ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేకమైన విద్యాశాఖని మనం ఏమని పిలుస్తున్నాం? ఎస్సీఆర్టీ అని చెప్పేసి పిలుస్తున్నాం. అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా ప్రత్యేకమైన విద్యాశాఖలను ఏర్పాటు చేసి దానికి డైరెక్టర్గా, దానికి అధిపతిగా ఎవరు నియమించమని చెప్పిందంటే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్టర్. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్టర్. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్టర్ అనే ఒక అధికారిని నియమించి దానికి అధిపతిగా ఉంచాలని చెప్పేసి కూడా పేర్కొనడం అనేటువంటిది జరిగింది. అలాగే అప్పట్లో రాష్ట్ర కేంద్రాలుగా వెలుగొందుతున్నటువంటి ప్రధానమైనటువంటి రాష్ట్ర కేంద్రాలుగా వెలుగొందుతున్నటువంటి ముంబాయి, మద్రాసు, కలకత్తాల్లో యూనివర్సిటీస్ అంటే విశ్వవిద్యాలయాలను స్థాపించాలని కూడా చెప్పడం జరిగింది. అంటే రాష్ట్ర కేంద్రాలైనటువంటి ముంబాయి, అలాగే మద్రాసు, అలాగే కలకత్తాలో విశ్వవిద్యాలయాలను స్థాపించాలి అని చెప్పేసి కూడా అప్పట్లో వుడ్స్ నివేదిక సిఫార్సు చేయడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ రాష్ట్ర కేంద్రాలైనటువంటి ముంబాయి, మద్రాసు, కలకత్తాల్లో విశ్వవిద్యాలయాలను స్థాపించాలని కూడా పేర్కొనడం జరిగింది. అలాగే విద్యా సంస్థలను కొన్ని దశలుగా అంటే 5 దశలుగా విభజించాలని కూడా పేర్కొనడం జరిగిందం. విద్యా సంస్థలను కొన్ని ప్రత్యేకమైనటువంటి దశలుగా విభజించాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఆ ప్రత్యేకమైనటువంటి దశలు ఏంటంటే 5 దశలను పేర్కొనడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మనకున్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఆ స్కూల్ ఎడ్యుకేషను ప్రాథమిక విద్య, మాధ్యమిక, అలాగే ఉన్నత పాఠశాలలు. అంటే ప్రాథమిక పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, అలాగే కాలేజెస్, కళాశాలలు, అలాగే యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీస్. ఇలా విద్యా సంస్థలను కొన్ని దశలుగా విభజించాలని చెప్పేసి కూడా వుడ్స్ నివేదిక పేర్కొనడం జరిగింది. ఆ దశలు ఏమిటంటే ప్రాథమిక పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, కాలేజెస్, కళాశాలలు, అలాగే యూనివర్సిటీస్,
విద్యాలయాలని చెప్పేసి ఇలా 5 రకాల విద్యా సంస్థలుగా విభజించాలని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఏవైతే ప్రైవేట్ యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్నాయో, ప్రైవేటు విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అందరికీ విద్యను అందించాలంటే కేవలం ప్రభుత్వం వల్ల కాదు. అంటే ప్రైవేటు వ్యక్తులకు కూడా అవకాశం ఇచ్చినప్పుడే అందరికీ విద్య అనేటువంటిది అందుబాటులోకి వస్తుంది అనేటువంటి ఆలోచనతో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు, మన తెలుగు రాష్ట్రాలలో మరి ప్రతి ఒక్కరికి అవకాశం, ఇంతకుముందు డిఈడి బీఈడి కాలేజీల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు మన తెలుగు రాష్ట్ర వాళ్ళు ఎక్కువగా కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలకు వెళ్ళి డిఈడి మరియు బీఈడి కోర్సులు చేసేటువంటి వారు. ఎప్పుడైతే ప్రైవేట్ కాలేజెస్కి పర్మిషన్ ఇచ్చారో, ప్రైవేట్ కాలేజీల సంఖ్య పెరిగిపోయిందో, ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి సినారియోని మనం పరిశీలన చేస్తే, గతంలో మనము ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బీఈడి డిఈడి చేసే పొజిషన్లో ఉంటే, ప్రస్తుతము ఇతర రాష్ట్రాల అభ్యర్థులు తెలుగు రాష్ట్రాలకు వచ్చి బీఈడి డిఈడి కోర్సులు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ప్రైవేట్ యాజమాన్యం ఆధ్వర్యంలో బీఈడి మరియు డిఈడి కాలేజెస్ను స్థాపించుకోవడానికి వారికి అవకాశము కల్పించడమే. అలాగే అప్పట్లో ఎవరైతే ప్రైవేట్ యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్నాయో అలాంటి విద్యా సంస్థలకు ప్రభుత్వము సహాయ సహకారాలు అందించాలి. అందుకోసం గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానాన్ని తీసుకురావాలి. అంటే ఇక్కడ గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానం అంటే అర్థం ఏంటంటే, ప్రైవేట్ యాజమాన్య ఆధ్వర్యంలో నడుపబడుతున్నటువంటి విద్యా సంస్థలకు ప్రభుత్వము ఆర్థిక సహాయము అందించడమే గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానం అని చెప్పేసి అంటారు. కాబట్టి ప్రైవేటు విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో, అంటే ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడపబడేటువంటి సంస్థలు, ప్రైవేటు విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ ప్రైవేటు విద్యా సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానాన్ని అమలు చేయాలి, అంటే ఆర్థిక సహాయాన్ని అందచేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క వుడ్స్ నివేదిక పేర్కొనడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఏవైతే ప్రైవేటు విద్యా సంస్థలు కావచ్చు లేదా ప్రభుత్వ విద్యా సంస్థలు కావచ్చు, విద్యా సంస్థల్లో ఎక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి మత విధానాన్ని పాటించకూడదు. అంటే ఎందుకని? భారతదేశం అనేటువంటిది ఒక లౌకిక దేశం, చాలా మతాలు భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రతి పాఠశాలలో కూడా తటస్థ మత విధానాన్ని పాటించాలంటే ఏ ఒక్క మతానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది లేదు, ఏ మతాన్ని నిర్లక్ష్యము చేయడం అనేటువంటిది ఉండకూడదు. అంటే తటస్థ మత విధానాన్ని పాఠశాలలో పాటించాలి. తటస్థ మత విధానం, పాఠశాలలో తటస్థ మత విధానాన్ని పాటించాలని చెప్పేసి వుడ్స్ నివేదిక పేర్కొనడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా విద్యా సంస్థలలో బాలబాలికలకు అవసరమైతే వృత్తి విద్యా కోర్సులను కూడా ప్రవేశపెట్టాలి. బాలబాలికలకు పాఠశాలలో వృత్తి విద్యా కోర్సులను కూడా ప్రవేశపెట్టాలి. అంతేకాకుండా నాణ్యమైనటువంటి ఉపాధ్యాయులను తీర్చిదిద్దడం కొరకు ఉపాధ్యాయ విద్యా సంస్థలను, టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఉపాధ్యాయ విద్యా సంస్థలను కూడా నెలకొల్పాలి అని చెప్పేసి ఈ యొక్క వుడ్స్ నివేదిక పేర్కొనడం అనేటువంటిది జరిగింది. అలాగే ప్రభుత్వము స్త్రీ విద్యను ప్రోత్సహించాలి. ఒకవేళ స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి అవకాశం లేకపోయినట్లయితే ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా సరే స్త్రీ విద్యకు సంబంధించేటువంటి, అంటే మహిళా విద్యకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు కానీ నడుపుతున్నట్లయితే వారికి ప్రత్యేకమైనటువంటి ఆర్థిక సహాయం కూడా అందించాలి. అంటే స్త్రీ విద్యను నిర్వహించేటువంటి సంస్థలకు ప్రత్యేకమైనటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా అందించాలి అని చెప్పేసి ఈ యొక్క వుడ్స్ నివేదిక తన యొక్క సిఫార్సుల్లో పేర్కొనడం అనేటువంటిది జరిగింది. ఇలా వీటిని మనము వుడ్స్ నివేదిక సిఫార్సు లేదా ఫలితాలు అని చెప్పేసి అంటారు. చూడండి మరొక్కసారి, మరి భారతదేశంలో భారతీయుల యొక్క విద్యా వ్యాప్తికి లేదా విద్యా వ్యాప్తికి బాధ్యత వహించవలసింది ఎవరంటే బ్రిటిష్ ప్రభుత్వం అని చెప్పేసి మనం చెప్తాం. భారతదేశంలో భారతీయుల యొక్క విద్యా వ్యాప్తికి బాధ్యత వహించవలసింది ఎవరంటే బ్రిటిష్ ప్రభుత్వం. నెక్స్ట్ వన్ చూడండి, మరి భారతదేశంలో ప్రవేశపెట్టిన విద్య యొక్క లక్ష్యం ఎలా ఉండాలంటే భారతీయుల్లో బుద్ధి కుశలతను పెంపొందించే విధంగా ఉండాలి, భారతీయుల యొక్క నైతిక విలువలను
పెంపొందించే విధంగా ఉండాలి. అలాగే బోధనా భాష ఏంటంటే ఆంగ్లము. ఎందుకంటే భారతదేశంలో స్వదేశీ భాషలో పాఠ్యపుస్తకాల కొరత ఉంది కాబట్టి బోధనా భాషగా ఇంగ్లీషు ఉండాలి. ఒకవేళ ఇంగ్లీష్లో తగిన పరిజ్ఞానం లేకపోయినట్లయితే అలాంటి వారికి తమ యొక్క ప్రాంతీయ భాషలో అభ్యసించడానికి అవకాశము కల్పించాలి. మరి ప్రతి రాష్ట్రంలో కూడా ప్రత్యేకమైనటువంటి విద్యాశాఖలను ఏర్పాటు చేసి ప్రతి విద్యాశాఖకు కూడా ఒక ప్రభుత్వ అధికారిని నియమించాలి. అంటే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్టర్ అనేటువంటి ఒక అధికారిని ప్రతి రాష్ట్ర విద్యాశాఖకు నియమించాలి. మరి అప్పట్లో ప్రత్యేకమైన రాష్ట్ర కేంద్రాలుగా పేరొందినటువంటి ముంబాయి, మద్రాసు, కలకత్తాల్లో విశ్వవిద్యాలయాలను స్థాపించాలి. రాష్ట్ర కేంద్రాలైనటువంటి ముంబాయి, మద్రాసు, కలకత్తాల్లో యూనివర్సిటీస్ని స్థాపించాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. విద్యా సంస్థలను కొన్ని దశలుగా విభజించాలి. ఆ దశలు ఏమిటి అంటే మనం ఇక్కడ ఒక 5 దశలుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు. ప్రాథమిక పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, అలాగే కళాశాలలు, విశ్వవిద్యాలయాలు. మరి అలాగే ప్రైవేటు విద్యా సంస్థలకు సహాయ సహకారాలను అందించడం కొరకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానాన్ని తీసుకురావాలి. ఇక్కడ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే అర్థం ఏంటంటే ఆర్థిక సహాయము అని. ప్రైవేట్ యాజమాన్యంలో నడపబడుతున్నటువంటి విద్యా సంస్థలకు తగిన ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే విద్యా సంస్థలలో తటస్థ మత విధానాన్ని అవలంబించాలి. అంటే ఏ ఒక్క మతానికి ప్రత్యేకత ఇవ్వడం అనేటువంటి దాన్ని కానీ, లేదా ఏదో ఒక మతాన్ని గౌరవించి మరొక మతాన్ని నిర్లక్ష్యం వహించడం అనేటువంటిది కానీ చేయకూడదు. ఎందుకంటే భారతదేశం అనేటువంటిది భిన్న మతాల నిలయం. అందువల్ల అన్ని మతాల పట్ల సమభావన కలిగి ఉండాలి. ఏ మతం పట్ల ఒక ప్రత్యేకతను చూపడం అనేటువంటిది జరగకూడదు. అంటే తటస్థ మత విధానాన్ని పాటించాలి విద్యా సంస్థలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అవసరమైతే బాలబాలికలకు వొకేషనల్ కోర్స్, వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టాలి. బాలబాలికలకు ఏ కోర్సులనమ్మా? వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టాలి. అలాగే నాణ్యమైనటువంటి, గుణాత్మకమైనటువంటి లేదా మంచి ప్రావీణ్యత కలిగినటువంటి ఉపాధ్యాయులను తయారు చేయడం కొరకు ప్రత్యేకంగా ఉపాధ్యాయ విద్యా సంస్థలను కూడా నెలకొల్పాలి. టీచర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా నెలకొల్పాలి. అంతేకాకుండా స్త్రీ విద్య కోసం ఎవరైతే పాటుపడుతున్నారో స్త్రీ విద్యా సంస్థలను స్థాపించి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా అందించాలి. ఇవి వుడ్స్ నివేదిక యొక్క సిఫార్సులు అనొచ్చు, లేదా వుడ్స్ నివేదిక యొక్క సూచనలు అనొచ్చు, లేదా వుడ్స్ నివేదిక చెప్పినటువంటి అంశాలు కూడా కావచ్చు. ప్రశ్న ఎలా అడుగుతాడంటే క్రింది వాణిలో వుడ్స్ నివేదికకు సంబంధించిన అంశాలలో సరికానిది అంటాడు. సరికానిది అంటే ఇక్కడ చెప్పినటువంటి అంశాల్లో ఒకదాన్ని వ్యతిరేక భావనతో ఇస్తారు. మరి యొక్క వుడ్స్ నివేదిక సిఫారసుల ఆధారంగా వచ్చినటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము చూసినట్లయితే వీటిని మనం వుడ్స్ నివేదిక ఫలితాలుగా మనము మాట్లాడుకోవచ్చు. మరి వుడ్స్ నివేదిక ఫలితాలు ఏమిటంటే ప్రస్తుత విద్యా విధానానికి ప్రాతిపదిక అంటే ఆధారం ఏంటంటే వుడ్స్ నివేదిక అని చెప్పేసి అంటారు. ప్రస్తుత విద్యా విధానానికి ప్రాతిపదిక ఏమిటంటే వుడ్స్ నివేదిక. అంటే ప్రాతిపదిక అంటే ఆధారం అనేమో, బేసన్. ప్రస్తుత విద్యా విధానానికి ఆధారం ఏంటంటే వుడ్స్ నివేదిక అని చెప్పేసి మనం చెప్పవచ్చు. అడుగుతారు ప్రశ్న, ప్రస్తుత విద్యా విధానానికి ఆధారం లేదా ప్రాతిపదిక ఏమిటంటే వుడ్స్ నివేదిక అని చెప్పేసి మనము చెప్పొచ్చు. రెండు, దీని వలన విద్యా విధానంలో ఒక ఆర్డర్, ఒక క్రమ పద్ధతి అనేటువంటిది ఏర్పడినాం. ఒక క్రమబద్ధతి అనేటువంటిది ఏర్పడినది. వుడ్స్ నివేదిక వలన విద్యా విధానంలో ఒక
క్రమబద్ధత అనేటువంటిది ఏర్పడింది. మరి భారతదేశంలో వుడ్స్ నివేదికను మాగ్నా కార్టాని అభివర్ణించినటువంటి వ్యక్తి. ఈ యొక్క వుడ్స్ నివేదికను భారతీయ విద్యా విధానంలో ఒక మాగ్నా కార్టాగా అభివర్ణించినటువంటి వ్యక్తి మాగ్నా కార్టాగా అభివర్ణించిన వ్యక్తి భారతీయ విద్యా విధానంలో వుడ్స్ నివేదికను ఒక మాగ్నా కార్టాగా అభివర్ణించినటువంటి వ్యక్తి ఎవరంటే హెచ్ఆర్ జేమ్స్ అనేటువంటి వ్యక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. హెచ్ఆర్ జేమ్స్ అంటే మాగ్నా కార్టా అనేది ఒక హక్కుల ప్రకటనకు సంబంధించినటువంటిది. మానవ హక్కుల ప్రకటనకు సంబంధించినటువంటిదే మాగ్నా కార్టా. కాబట్టి భారతదేశంలో భారతీయ విద్యా విధానంలో వుడ్స్ నివేదికను మాగ్నా కార్టాగా అభివర్ణించినటువంటి వ్యక్తి ఎవరు అంటే హెచ్ఆర్ జేమ్స్ అని చెప్పేసి చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ అనేటువంటిది. భారతీయ విద్యా విధానంలో మాగ్నా కార్టాగా అభివర్ణించినటువంటి నివేదిక ఏంటంటే వుడ్స్ నివేదిక. ఇది మాగ్నా కార్టా అనేటువంటిది ఒక మానవ హక్కుల ప్రకటనకు సంబంధించినది. మరి వుడ్స్ నివేదిక యొక్క ఫలితాలు ఏమిటి అంటే దీని యొక్క సిఫార్సుల వలన వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు ఏంటంటే ఇంతకు ముందుగానే మనం చెప్పినట్లుగా మరి ప్రతి రాష్ట్రంలో ప్రత్యేకమైన విద్యాశాఖలు ఏర్పడినవము. ప్రతి రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి విద్యాశాఖలు ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అలాగే క్రమబద్ధమైన విద్యా సంస్థల ఏర్పాటు అనేటువంటిది వుడ్స్ నివేదిక వలనే సాధ్యము అయినది. క్రమబద్ధమైన విద్యా సంస్థల ఏర్పాటు అనేటువంటిది జరిగింది. అలాగే గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానాన్ని అమలుపరచడం జరిగినది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానాన్ని అమలుపరచడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ప్రైవేటు విద్యా సంస్థలకే కదా. ప్రైవేటు విద్యా సంస్థలకు తగిన ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానాన్ని అమలుపరచడం అనేటువంటిది జరిగింది. మరి ఇంతకుముందే మనం చెప్పాం వుడ్స్ నివేదిక ఏమన్నది, రాష్ట్ర కేంద్రాలైనటువంటి మద్రాసు, ముంబై, కలకత్తాల్లో విశ్వవిద్యాలయాలను స్థాపించాలని చెప్పేసి వుడ్స్ నివేదిక సిఫార్సు చేయడం జరిగింది 1854లో. 1854లో వుడ్స్ నివేదిక చేసినటువంటి సిఫార్సుల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని 1857లో ఈ యొక్క ముంబాయి, అలాగే మద్రాసు, అలాగే కలకత్తాలలో విశ్వవిద్యాలయాల స్థాపన. కాబట్టి ఏదైతే వుడ్స్ నివేదిక సిఫార్సు చేసిందో ఆ సిఫార్సుకు అనుగుణంగా 1857లో ముంబాయి, మద్రాసు, కలకత్తాలలో విశ్వవిద్యాలయాలను స్థాపించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ ఎగ్జామినేషన్ పరంగా ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ముంబాయి, మద్రాసు, కలకత్తాలలో విశ్వవిద్యాలయాలను ఎప్పుడు స్థాపించారు అంటే 1857లో విశ్వవిద్యాలయాలను స్థాపించడం అనేటువంటిది జరిగింది. మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనం ఇంతకుముందే చెప్పాం, సిఫార్సులో ఏం చెప్పాం, స్త్రీ విద్యను ప్రోత్సహించాలి. ఒకవేళ స్త్రీ విద్య కొరకు ప్రభుత్వము విద్యా సంస్థను ఏర్పాటు చేయడానికి వీలు కాకపోతే ఏ ప్రైవేటు విద్యా సంస్థలు అయితే స్త్రీ విద్య కోసం కృషి చేస్తున్నాయో వాటికి ప్రత్యేకంగా ఆర్థిక సహాయం ఇవ్వాలని కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. అందుకని స్త్రీ విద్యా సాధనలో ఇంగ్లాండ్ కంటే భారత్ ముందంజలో
ఉన్నది. అందుకని ఇక్కడ విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో ముంబాయి, మద్రాసు, కలకత్తా విశ్వవిద్యాలయాలలో మరి మహిళలకు అడ్మిషన్ అనేటువంటిది ఇంగ్లాండ్ కంటే కూడా భారత్లోని ముందు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పరంగా ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తొలి భారతీయ మహిళ పట్టభద్రురాలు ఎవరు అని అడుగుతుంటారు. తొలి మహిళ పట్టభద్రురాలు, తొలి మహిళ పట్టభద్రురాలు ఎవరు అంటే చంద్రముఖి బసు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. చంద్రముఖి బసు, చంద్రముఖి బసు. తొలి మహిళ పట్టభద్రురాలు ఎవరు అంటే చంద్రముఖి బసు అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇది కూడా ఎగ్జామినేషన్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మరి మొదట్లో మనం మాట్లాడుకున్నట్లుగా ప్రతి రాష్ట్రానికి కూడా ఒక ప్రత్యేకమైన విద్యాశాఖను ఏర్పాటు చేయాలని చెప్పాం. ఆ సిఫార్సుల ఫలితంగా 1871లో విద్యాశాఖ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పజెప్పడం అనేటువంటిది జరిగింది. 1871లో విద్యాశాఖ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పజెప్పడం జరిగినది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పజెప్పడం అనేటువంటిది జరిగినది. 1871లో విద్యాశాఖ నిర్వహణ బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పజెప్పడం అనేటువంటిది జరిగింది. మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, గతంలో ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి పాయింట్ కూడా ఏంటంటే, ఈ యొక్క వుడ్స్ నివేదిక ఫలితాల ఆధారంగా భారతీయ భాషల అధ్యయనాన్ని ప్రోత్సహించడం జరిగినది. భారతీయ భాషల అధ్యయనాన్ని ప్రోత్సహించడం అనేటువంటిది జరిగినది. అంటే మొదట్లో మనం చెప్పాం బోధనా భాష ఏంటంటే ఆంగ్లం అని చెప్పేసాం. మరి బోధనా భాష ఆంగ్లంగా ఉండడానికి కారణం ఏంటి? అప్పట్లో ఈ యొక్క పాఠ్య పుస్తకాలు ఆంగ్లంలో తప్ప మిగతా స్వదేశీ భాష లేదా ప్రాంతీయ భాషల్లో లేదు. కాబట్టి ఈ యొక్క స్వదేశీ భాషలు అంటే భారతదేశంలో ఉండేటువంటి భాషల యొక్క గొప్పతనం తెలిసినప్పుడు లేదా వాటి మీద స్టడీ చేసినప్పుడు మాత్రమే వివిధ ప్రాంతీయ భాషల్లో కూడా పాఠ్య పుస్తకాల ముద్రణ అనేటువంటిది సాధ్యమవుతుంది. కాబట్టి ఆ రకంగా ఎక్కువ మంది చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకనే వుడ్స్ నివేదిక సిఫార్సు ఫలితంగా భారతీయ భాషల అధ్యయనాన్ని ప్రోత్సహించడం అనేటువంటిది జరిగినది. భారతీయ భాషల అధ్యయనాన్ని ప్రోత్సహించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మరొకసారి వీటిని మనం రివ్యూ చేసుకుందాం. వుడ్స్ నివేదిక సిఫార్సు ఫలితాలు అన్నప్పుడు మనకి ఎగ్జామినేషన్ పరంగా ఏం కావాలంటే చూడండి, ప్రస్తుత విద్యా విధానానికి ప్రాతిపదిక. భారతదేశంలో ప్రస్తుత విద్యా విధానానికి ప్రాతిపదిక అంటే ఆధారం ఏమిటంటే వుడ్స్ నివేదిక. వుడ్స్ నివేదిక అనేటువంటిది ప్రస్తుత విద్యా విధానానికి ప్రాతిపదికగా నిలబడినది. మరి విద్యా విధానంలో ఒక క్రమ పద్ధతి, ఒక ఆర్డర్ అనేటువంటిది ఏర్పడినది. మరి భారతీయ విద్యా విధానానికి వుడ్స్ నివేదిక అనేటువంటిది ఒక మాగ్నా కార్టా లాంటిది అని పేర్కొన్న వ్యక్తి లేదా అభిప్రాయపడిన వ్యక్తి ఎవరంటే హెచ్ఆర్ జేమ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. భారతీయ విద్యా విధానానికి వుడ్స్ నివేదిక అనేది ఒక మాగ్నా కార్టా లాంటిది అని అభిప్రాయపడిన వ్యక్తి ఎవరంటే హెచ్ఆర్ జేమ్స్. ఇక్కడ మాగ్నా కార్టా అనేటువంటిది ఒక మానవ హక్కుల ప్రకటనా పత్రము. కాబట్టి మానవ హక్కుల ప్రకటనా పత్రము దానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఈ యొక్క వుడ్స్ నివేదిక కూడా అంతే ప్రాధాన్యత ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి భారతీయ విద్యా విధానంలో వుడ్స్ నివేదికను మాగ్నా కార్టాగా అభిప్రాయపడిన వ్యక్తి ఎవరు అంటే హెచ్ఆర్ జేమ్స్. గత ఎగ్జామ్స్లో చాలా సందర్భాల్లో వివిధ రకాల పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్న ఇది. అది ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్. తర్వాత ప్రతి రాష్ట్రంలో ప్రత్యేకమైన విద్యాశాఖలు ఏర్పడినవి, క్రమబద్ధమైన విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానాన్ని కూడా అమలుపరచడం జరిగింది. తర్వాత ఎగ్జామినేషన్ పరంగా మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే
ముంబాయి, మద్రాసు, కలకత్తాలో విశ్వవిద్యాలయాలను ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1857. ఎగ్జామినేషన్ పరంగా ఇయర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ముంబాయి, మద్రాసు, కలకత్తాలలో విశ్వవిద్యాలయాలు యూనివర్సిటీస్ను స్థాపించిన సంవత్సరం ఏంటంటే 1857. ఆ తర్వాత మనకి కావాల్సిన మరొక క్వశ్చన్ ఏంటంటే ఎగ్జామినేషన్ పరంగా భారతదేశంలో తొలి మహిళా పట్టభద్రురాలు, భారతదేశంలో తొలి మహిళా పట్టభద్రురాలు ఎవరంటే చంద్రముఖి బసు. ఎవరమ్మా? చంద్రముఖి బసు. భారతదేశంలో తొలి మహిళా పట్టభద్రురాలు ఎవరంటే చంద్రముఖి బసు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత 1871లో విద్యాశాఖ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పడం అనేటువంటిది జరిగింది. ఎగ్జామినేషన్ పరంగా మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వుడ్స్ నివేదిక సిఫార్సుల ఫలితంగా దేనికి ప్రోత్సాహం లభించిందంటే భారతీయ భాషల అధ్యయనానికి ప్రోత్సహించడం అనేటువంటిది జరిగింది. భారతీయ భాషలను స్టడీ చేయడానికి అవకాశం అనేటువంటిది కలిగింది. అంటే భారతీయ భాషల అధ్యయనాన్ని ప్రోత్సహించడం జరిగింది ఈ యొక్క వుడ్స్ నివేదిక సిఫారసులు ఫలితంగా. ఇది వుడ్స్ నివేదిక గురించి మనకు కావాల్సినటువంటి అంశాలు.